జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. మనం ఎన్నో అద్భుతమైన విషయాలు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ మరియు ప్రముఖుల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఏమిటి ఇది అంతరార్థము అంటే, ఇందులో ప్రతి దాంట్లో ఉన్న సత్యాలను మీ ముందుంచడమే. మనం మన దృష్టిని బట్టే సృష్టి అన్నట్టు, మన దృష్టికోణాన్ని, మరొక దృష్టికోణాన్ని, సత్యమైన దృష్టికోణాన్ని చూపించడమే ఈ జ్ఞానసభ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో ఈనాటి చర్చలో మనం నిజ జీవితంలో శకుని పాత్ర, భారతంలోని శకుని గురించి తెలుసుకుందాం. ఈరోజు చర్చలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పిరమిడ్ మాస్టర్స్ మారెం శివప్రసాద్ గారు. నమస్కారం సార్. రత్నకుమారి మేడం గారు నమస్కారం నమస్తే. సార్. వంశీకిరణ్ గారు నమస్కారం సార్. మీకు ఈనాటి చర్చకు స్వాగతం, సుస్వాగతం. సార్ చెప్పండి సార్, శకుని గురించి, మహాభారతంలోని శకుని గురించి చెప్పండి సార్. మహాభారతంలో శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దుర్యోధనుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, కర్ణుడు, వీళ్ళందరికీ ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మరో పాత్ర శకుని. వీళ్ళందరి గురించి తెలిసిన వాళ్ళు, శకుని గురించి తెలియని వాళ్ళు బహుశా ఉండరు. ఇంతటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం ఇప్పుడు ఇవాళ చర్చించుకుంటూ ఉన్నాం. మనకి ఎవరైనా ఒక గొప్పవాడి గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ లోపాల గురించి మనం చర్చించుకోవడం తక్కువ. ఒక చెడ్డవాడు అనుకోవడానికి గురించి చర్చించుకున్నప్పుడు వాళ్ళల్లో గొప్ప లక్షణాల గురించి చర్చించుకోవడం తక్కువ. అది మానవ జీవన స్వభావం. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ తయారు చేసిన మనమంతా ఎలాంటి వాళ్ళం అంటే, నిజ జీవితంలో శకుని అనట్ల. అంటే నిజంగా శకుని పాత్ర ఇలాంటిది. అతను నిజంగానే దుర్మార్గుడైనా, దుష్ట చతుష్టయంలో ఒకటిగానే చూడాలా మనం? అతనికంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండదా? ఆ యాంగిల్ ఏంటి అని చర్చించుకోవడానికి మనం ఇప్పుడు ఈ యొక్క కామెంట్ని మొదలుపెట్టాం. ఎప్పుడైనా ఒక హీరో కానీ, ఒక విలన్ కానీ మంచి సెక్రటరీలు ఉండాలి. ఒక ముఖ్యమంత్రికి కానీ, ఒక ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడు ఎ గుడ్ సెక్రటరీ. తర్వాత వాళ్ళలో తేడాలు వచ్చే సమస్యలు వేరే ఉండొచ్చు. అట్లాగే రాఘవేంద్రరావు అనే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన ఎన్టీ రామారావుకు మంచి సెక్రటరీ. అట్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు అంత గొప్ప సెక్రటరీ. పివి నరసింహారావు గారికి టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన పివిఆర్క ప్రసాద్ ఆయన సెలెక్ట్ చేసుకున్న సెక్రటరీగా. ఎందుకని? ఒక పరిపాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక సెక్రటరీ పాత్ర చాలా గొప్పది. ఆ విధంగా మహాభారతంలో సుయోధనునికి గొప్ప సెక్రటరీ శకుని. ఆర్ అదర్వైజ్ మినిస్టర్, ఒక మంత్రి, కరణేశు మంత్రి అంటారు. ధర్మరాజుకు ద్రౌపదీదేవి ఒక మంత్రిలాగా సలహాలు ఇచ్చేదట. సో అట్లా ఒక మంత్రి ప్రముఖ పాత్ర వహిస్తాడు అనుకున్నప్పుడు సుయోధనునికి ఒక గొప్ప సెక్రటరీ శకుని. ఓకే సార్. మేడం మీరు చెప్పాలంటే శకుని గురించి మహాభారతంలో శకుని పాత్ర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే శకుని దుర్యోధనుడు, శకుని ధర్మరాజు, వీళ్ళు అర్జునుడు అనగానే మనకి శకుని అనేది అందరికి తెలిసిన కామన్ పాత్ర. అయితే అందరూ హృదయాల్లో కూడాను శకుని గురించి ఎలా ఉంది అంటే గనక, అంటే మనకి ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి శకుని గురించి. మనము వ్యాస మహాభారతం గనక చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకు అర్థమైందంటే, మనము సినిమాలు చూసి చాలామందికి మహాభారతం గురించి తెలుసా అంటే తెలుసు అంటారు. ఎలా అంటే సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా తెలుసుకున్నదే వాళ్ళకి. అంటే వాళ్ళని తప్పుగా అనట్లేదు సినిమా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళందరూ ప్రేక్షకులు చూడాలి అని కోణంలో వాళ్ళు కొన్ని కొన్ని మార్పులు చేసి అలా తీయొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ అందరూ హృదయాల్లో కూడా ఏమవుతుంది, అవే ప్రింట్ అయిపోయినాయి. అంటే శకుని అనగానే ఎలా ఉంటాడని, ఎలా ఒక కాలు కుంటిగా, ఒక కన్నుతోనే ఉండడం, తను ఒక బలహీనుడుగాను, తను అసలు ఏమి చేయలేనివాడుగాను, ఆ మాదిరిగా చూపించి ఎంతసేపు కుట్రగా, కుతంత్రాలు ఇలా చెప్తున్నట్లు మనకి అదే చూపిస్తారు. అంటే ఇలా చూడడం వల్ల ఏమైంది, ఇప్పుడు తమాషా కూడా పిల్లలు అప్పుడప్పుడు ఏమంటారంటే, వాళ్ళు ఎవరైనా విరోధంగా ఏదన్నా ఎక్కిచ్చి ఇలా మాట్లాడడం వల్లే శకుని మామ అంటారు. అంటే ఏమంటే పరిహాసిస్తూ ఉంటారు శకుని మామ అని. అంటే ఆ పిక్చర్ అనేది ఇప్పుడు మాకే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అదంతా ఏమంటే ప్రింట్ అయిపోయింది మైండ్‌లో. ఎప్పుడైతే ఇది చదువుతూ ఉన్నామో అప్పుడు తెలిసింది. రియాలిటీ ఏంటనేది తెలిసిందన్నమాట. అంటే శకుని రియల్‌గా అలా ఉండడు. అదంతా కూడా వీళ్ళు కల్పించింది.
దీన్ని అందరూ కూడా ఏంటంటే వాళ్ళ మైండ్‌లో ఇలాగే పెట్టినారు. శకుని అనగానే అది వేషభూషణ మొత్తం అది కనిపిస్తూ ఎవరైనా ఉంటుంది. తేడా కనబడితే కూడా పేరు అలా ఆ! పెట్టేసుకుంటూ ఉంటాం. అలా కనబడుతుంది. దాన్ని ఈరోజు మనము దాని నుంచి అందరికీ కూడాను అందులోని ఆహ్, దివ్యత్వాన్ని, ఆ! దివ్యత్వాన్ని కాదు అసలు పాజిటివ్ నిజం. రియాలిటీ, హ్మ్. సత్యాన్ని. సత్యానంటే అసలకి ఎలా ఉన్నది, వీళ్ళు ఎలా మార్చారు అనేది మనం చెప్పుకుంటున్నాము. అంటే గనక నిజానికి అలా కాదు. శకుడు అలా ఏమి ఉండడు. కాలు అవుడుగాను, కుంటిగా కన్ను ఒక కన్నుతోను అలాగేమి ఉండడు. తను గూడా ఒక రాజ్యానికి రాజకుమారుడే కదా! గాంధార రాజ్యంలో ఉన్న ఒక రాజు తను గూడాను. వాళ్ళ యొక్క చెల్లులు కానీ, అక్క గాని గాంధారి. ఆమెతో పాటు ఆమె వివాహం అయినప్పుడు తను రావడం జరిగింది. అలా చూడాలి. ఆ పాత్రని అలా చూడకుండా అందరూ కూడా ఎలా చూస్తున్నారంటే వేరే వికలంగాను, మార్పుగాను అలా చూడడం జరుగుతుందన్నమాట. అంటే అంటే మనకి ఏదైతే వివరించబడ్డదో ఆ రూపురేఖలు ఉండవు అంటారు. ఆ! నార్మల్‌గానే సాధారణంగానే ఉంటారు. ఉంటాడండి. వండర్‌ఫుల్. సార్. శకుని పాత్ర కృష్ణుడి పాత్రకి సమానమైంది. కృష్ణుడిలో ఎంత మేధస్సు ఉందో శకునిలో అంతే మేధస్సు ఉంది. మేధస్సు విషయంలో మేధస్సు ఎలా విషయంలో. ఎలా వాడారనేది తర్వాత తర్వాత ధర్మాధర్మం పక్కన పెడితే కృష్ణుడు ఎంత ఇంటెలిజెంటో మహాభారతంలో సరిసమానమైన ఇంటెలిజెంట్ శకునే. ఒకసారి మాయాదర్పణంలో ఒక్కొక్కరు చూస్తారు. వాళ్ళకి సరిసమానమైన వాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తారనమాట అందులో. ఇలాగ ఒక్కొక్కళ్ళు కనిపిస్తుంటారు. కృష్ణుడు వచ్చి నుంచుంటాడు. ఆ దర్పణంలో ఎవరు కనిపిస్తాడంటే శకుని కనిపిస్తాడు. ఓహ్! కృష్ణుడికే శకుడు శకుని కనిపిస్తాడు. కనిపిస్తాడు. ఆయన ఎవరో ఆయనకి ఇష్టమైన గోపికలో లేకపోతే కనబడాలి. కనపడాలి కదా! వాళ్ళు ఎవరు కనపడరు. శకుని కనపడతారు. శకుని ఎందుకు కృష్ణుడు ఎందుకు శకుని ఇష్టపడతాడంటే ద ఇంటెలిజెన్సీ. ఆ ఇంటెలిజెన్సీ ఎత్తుకు పై ఎత్తు లేడు. అస్సలు అది ఎవరు మాట్లాడలేనిది అది. మహాభారతంలో గనక అన్ని ఘట్టాలు పరిశీలిస్తే మీరు జ్యోతికేయుడి దగ్గరే ఆయన యొక్క ఇంటెలిజెన్స్ బయటపడుతుంది. ప్రతి చోట ఆయన అది అద్భుతాలు అసలు ఆ ప్లానింగ్ కానీ అదంతా. కాకపోతే అతను అధర్మం వైపు వెళ్ళడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. కానీ ఒకటైతే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం ఇక్కడ కూడా వస్తుంది. శకుని తన సొంత సిస్టర్ రాజ్యాన్ని భీష్ముడు లేదా ఈ కురువంశం మొత్తం నాశనం చేయాలన్న తపనతో ఉన్నాడని మనకి ఏ కథ అయినా మా భారతం తీసుకోండి, లేకపోతే రకరకాల సినిమా కథలు తీసుకోండి, ఏదైనా శకుని వాళ్ళని నాశనం చేయాలని వచ్చాడు. ఇది మెయిన్ కీ పాయింట్. దానికి కారణాలు ఏంటి అనేకం అనేది గాంధర్వ రాజ్యం వదిలి ఇటు రావడానికి కారణం అదే అంటారా? యాక్చువల్గా గాంధార రాజ్యం హిమాలయాల్లో అద్భుతమైన రాజ్యం, సుసంపన్నమైన దేశం, చిన్న దేశం. శకునికి ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అంత హ్యాపీ లైఫ్. కానీ అదంతా వదిలేసి ఇక్కడే అక్కింట్లో తిష్టేసుకొని కూర్చుంటాడు. శకుని అంత గాయపడి వీళ్ళ రాజ్యాన్ని ఎందుకు నాశనం చేశాడు? ఇప్పుడు మనం ఈ కథలన్నీ చూస్తే చరిత్రలోకి వెళ్ళట్లేదు, చరిత్రలోకి వెళ్ళకూడదు, అందులోని రియాలిటీని తీసుకుందాం. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఎవరి కథ రైటు? ఇప్పుడు వేదవ్యాసుల వారు రాసిన ఒరిజినల్ కథ అని మీరు ఏం తేగలరు? వ్యాసుడు మనకు స్వయంగా వచ్చి ఇవ్వలేదు కదా. కాలక్రమేణా అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని సినిమా కథ, వ్యాసుడు కథ, లేకపోతే గంగూలీ ఇచ్చిందా, ఇవన్నీ పక్కన పెట్టి మనం విచక్షణ తీసుకోవాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఒక గంధర్వ రాజ్యంలో హాయిగా ఉండాల్సిన ఒక యువరాజు తన అక్కతో పాటు వచ్చేసి ఆ రాజ్యంలో ఉన్న అందరినీ ఆ కురువంశాన్ని నాశనం చేయాలని పన్నాగం ఎందుకు పట్టాడు అంటే అతనికి ఎంత పెద్ద గాయమై ఉంటుంది అనే కోణంలో మీరు ఆలోచించాలి ఎప్పుడైనా. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఏదేమైనా శకుని యొక్క టార్గెట్ ఒకటే, ఏంటి అంటే ఒక రకంగా తన కుటుంబాన్ని అభివృద్ధి చేయాలి, తన మేనల్లుడికి రాజ్యం ఇవ్వాలి అనే కోణంలో వెళ్ళి రాజ్యం అంతా నాశనం చేసుకున్నాడు అనేది ఒక కోణం ఉంది. బట్ ఏమైనా కానీ శకుని టార్గెట్ ఒకటే, ద్వేషం. ఒకటి ఆలోచించండి, ఒక కుక్క కూడా మీ అమ్మట ఊరికే పడదు. రోడ్డు మీద మీరు వెళ్ళేటప్పుడు కుక్క ఎంట పడుతుంది కదా, ఊరికే ఎంట పడుతుందా? కారుతోనో బండితోనో దాని పిల్లల్ని మనం తొక్కి చంపేస్తాం. అది ఆ కసితో కోపంతో వెంట పడుతుంది. అలాగా శకుని తనను తాను గాయపరుచుకొని అక్కడే ఉండిపోయి తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఆఖరికి తన కుటుంబాన్ని కూడా ఇందులో పెట్టి ఫణంగా పెట్టి ఫైనల్గా ఆ మొత్తం సర్వనాశనం అవ్వడానికి కారణం ఏంటి అంటే తను గాయపడ్డం. అంత పెద్ద గాయం జరిగింది. మహాభారతానికి మూలము శకునో దుర్యోధనుడో వీళ్ళ అహంకారం వాళ్ళ అహంకారం కాదు, జాత్య అహంకారాలు, ఒకడి మీద ఒకటి అసూయ ద్వేషాలు, ఇవన్నీ ఒకడు అంగీకరించపోవటాలు. శకుని అంగీకరించలేదు వీళ్ళు. ధృతరాష్ట్రుడు భారీగా ఒక అమ్మాయి కావాలి, భీష్ముడు పెళ్లి చూపులకు వెళ్ళాడు, గాంధార రాజ్యం వెళ్ళాడు, అందమైన యువతి. గాంధార రాజ్యంకి ఎలా వెళ్ళాడు? సైన్యంతో వెళ్ళాడు. సైన్యంతో వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ? మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడగడానికి వెళ్ళాడు. సైన్యంతో వెళ్ళాడు కదా, వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఒక క్వశ్చను ఏమిటి అంటే, గుడ్డివాడైన అతన్ని చేసుకోవాలా, యుద్ధం చేయాలా? ఈ 2 పాయింట్లు. యుద్ధం చేయాల్సి వస్తే గాంధార రాజ్యం నిలబడదు, ఇది పెద్ద సైన్యము,
భీష్ముడు మహాశక్తివంతుడు. అప్పుడు గాంధారి ఒక నిర్ణయం తీసుకుంటుంది, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, ఫిక్స్ చేసింది. ఈ యొక్క ప్రెజర్ని శకుని భరించలేకపోయాడు. అంటే అన్ని కథలు పరిశీలిస్తే ప్రధానంగా ఇక కనపడింది ఇది నాకు. తప్పక ఒప్పుకుందన్నమాట. ఒప్పుకుంది. తన అక్కంటే తనకి చాలా ప్రాణం. తన అక్కంటే తనకి చాలా ప్రాణం. ఇప్పుడు ఆమె గుడ్డివాడిని చేసుకొని కళ్ళకు గంతలు కట్టేసుకుంది. నేను కూడా కళ్ళు లేకుండానే ఉంటాను. జీవించాలి, లేకపోతే అతని ఈగోని మళ్ళీ ఏం భరించలేదు. అందుకని శకుని దానిని భరించలేకపోయాడు. వీళ్ళ యొక్క జాతి అహంకారాన్ని అస్సలు భరించలేక దాన్ని నాశనం చేయాలంటే తన మేధస్సు అన్న అస్త్రాన్ని వాడాలని ఆ రోజు నుంచి అతను అక్కడ ఈ శకునికి దుర్యోధనునికి ఈ సంబంధం ఏంటి? సో ఇక్కడికి వచ్చినాక ఆ పాత్ర పోషించిన పాత్ర ఏంటి? దాని గురించి చెప్పండి సార్. వంశీ చెప్పినట్లు శకుని తన మేధస్సుని మేనల్లుడి మీద ప్రయోగించాడు. తన మేధస్సుని మేనల్లుడి మీద ప్రయోగించాడు. గాంధార దేశం నుంచి హస్తినాపురానికి వచ్చినప్పటి నుంచి అతను ఎక్కడా తొందరపడలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఎప్పుడైతే 16 సంవత్సరాల యువకుడయ్యాడు దుర్యోధనుడు, అంతవరకు వెయిట్ చేశాడు. మహా సహనశీలించిపోవచ్చు చెక్కునే తొందర. ఆయన స్వభావం ఎవరికీ అర్థం కాదు, ఎక్కడా బయటపడడు, ఎక్కడా తను ఎక్స్పోజ్ చేసుకోడు. ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మాభిమానం ఇవన్నీ యువ లక్షణాలే. కానీ అది డిఫరెంట్గా వెళ్ళింది, ప్యారలల్ ఫోర్స్ వైపు వెళ్ళింది. దీనికి వెనక మళ్ళీ మళ్ళీ భూదేవి యొక్క రిక్వెస్ట్ బ్రహ్మదేవుడికి ఇవన్నీ ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్కు ఒక్కడు కాదు, ఎంతో మంది చాలా ఉంటాయి, కారణభూతం అవుతారు. అందులో ఒకానొక కారణం. మహాభారత యుద్ధానికి మూల కారణం ఒకటి దుర్యోధన అవమానం, 2 ద్రౌపది అవమానం, దానికి ముందు మాయాద్యూతం. శకుని పాత్ర గుర్తొచ్చినప్పుడు మనకు మాయాద్యూతం గుర్తురాక మనకు. ఎస్, అంత అద్భుతంగా ఎలా రచించారు సార్ దాన్ని, మాయాద్యూత క్రీడను? ఇక్కడ శకునికి ఒక మినిస్టర్ ఉన్నాడు, వాని పేరు కణికుడు. కణిక నీతి అని ఉంది, విదుర నీతి లాగా. విదుర నీతి అంతా పార్చుని ప్రోత్సహిస్తే ఇదంతా ప్యారలను ప్రోత్సహిస్తుంది. శకుని ఏం చేస్తాడంటే విదురుడు ఎక్కడ మెత్తపరుస్తాడు అని కణికుడిని అప్పుడప్పుడు దుర్యోధన దగ్గరికి పంపించి వాడికి సామధాన భేద దండోపాయాలతో రాజ్యాన్ని చేజిక్కోవడం మాత్రమే మీ ధర్మం, నీ సధర్మం అది, మరి ఇంకేమీ కాదు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు పాండవులు, ఈ రాజ్యంలో వాడి నువ్వు, వాళ్ళు వచ్చి చేరారు, వాళ్ళు ఎవరు పాండురాజు పుట్టలే, నువ్వు ధృతరాష్ట్రుడు పుట్టావు, నువ్వు ధృతరాష్ట్రుడు పుట్టావు, వాళ్ళెవరు పాండురాజుకు పుట్టలే, కనుక వాళ్ళెవరు నీకు సమానులు గారు, ఈ రాజ్యం నీది. అంటే ఈ విధంగా ఇట్లా ఎక్కిస్తూ వచ్చాడు, ఎక్కిస్తూ సుయోధనలో ఉన్నటువంటి అంత దుర్యోధనగా తయారు చేశాడు ఈ మినిస్టర్. ఎవరు? ఈ కణికుడు అనేవాడు. ఆ విధంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏ రకంగా అయినా దుర్యోధనుడు రెచ్చగొట్టబడుతూ వచ్చాడు. ఈ కణిక నీతే మాయాద్యూతానికి కూడా కారణం. అది ఊరికే రాలేదు శకునికి. అతను ఒక పరమేశ్వరుని గురించో మరెవరిని గురించో ఒక గొప్ప ఘోరమైన తపస్సు చేస్తే మాత్రమే ఆ విద్య వచ్చింది అతనికి. ఆ విద్య రావడం వల్లనే తమాష ఏంటి, ఆ కాలంలో ఒక ఒక రాజనీతి అని ఉండేది. ఎవరైనా జూదానికి పిలిస్తే ఇంకొక రాజు వద్దనకూడదు, రావాలి. ధర్మరాజుకు జూదం అంటే మహాప్రీతి, అట్లా ప్రీతి కాదు. ఆ పాయింట్ను పట్టుకున్నాడు శకుని. పిల్లలు ఊరికి వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఏ విధమైనటువంటి వినోదం లేదు, కాలక్షేపం లేదు. అయితే జూత క్రీడ అనే పేరుతో పాండవులను ద్రౌపదిని రాజ్యాన్ని పిలిపించు ఒక 3 నెలలు 6 నెలలు అందరూ వాళ్ళు కలిసి హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ చిన్నప్పటిలాగా ఉంటారు అని ధృతరాష్ట్రుడికి పురెక్కించారు. పురెక్కించింది కూడా శకుని, బావమరిది. సలహా ఇచ్చింది కణికుడు. పిలిపించుకున్నాక ఆ జూత క్రీడ మాయా జూత క్రీడ అయింది. ఏం జరిగింది మనకందరికీ తెలుసు. శ్రీకృష్ణ రాయబారం కంటే ముందు రోజు ఏం చేస్తా అంటే విదురుని ఇంట్లో ఉంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడే అరటిపండు బదులు తొక్క పెడతాడు విదురుడు స్వామికి. కుర్తి వచ్చి అయ్యో అంటే నాకు భక్తి ప్రధానం అంటాడు.
ఆ తర్వాత వాళ్ళందరూ నిద్రపోతే కృష్ణుడు ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చుని దుర్యోధని ఆత్మని పిలుస్తాడు రమ్మని. వాడు సూక్ష్మ శరీరం వచ్చి శ్రీకృష్ణ ఎదురు కూర్చుంటుంది. ఆత్మ ఎప్పుడు హిపోక్రసీతో ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది ఆత్మ. సోల్ టాక్. సోల్ టాక్స్ సోల్ టాక్స్. నా మాట విను, నువ్వు సర్వనాశనం అవుతావు. నువ్వు రేపు నేను అడుగుతాను 5 ఊళ్ళు ఇమ్మని, 5 ఊళ్ళు ఈయనకి ఒప్పుకో. నీకు 5 ఊళ్ళు ఒక బ్రాహ్మణికి దానం ఇచ్చినంత కాదు. నా మాట విను అంటాడు శ్రీకృష్ణుడు. నేను మీకు బంధువును, పాండవులకు బంధువునే, నీకు బంధువునే. ఎందుకంటే దుర్యోధని కూతుర్ని తన కొడుకు చేసుకుంటాడు శ్రీకృష్ణుడు. ఓకే. దుర్యోధని సులక్షణ ఎవరో అమ్మాయి అవును. తన కొడుకు చేసుకుంటాడు. ఆ ప్రీతితో నా కోడలి తండ్రివి నువ్వు, నా మాట విను అని చెప్తాడు. అంటే ఏం చెప్తాడు? చేతులు జోడించి, భగవాన్ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, పర్ఫెక్ట్గా చెప్తున్నావు, ధర్మం చెప్తున్నావు. నా మనసు ధర్మానికి అంగీకరించడం లేదు. నేను ఒక విషయం అడిగితే చెప్పంటాడు. శకుని మాయాజూతంతో ఓడించాడని అందరూ అంటున్నారు. నేను మాయాజూతంతో పాండవులను అడవులకు పంపించాను అంటున్నారు కదా. నాకు జూతక్రీడ రాదు. నేను నా బదులు శకునిని మా మామని అడమన్నాను. శకుని జూతక్రీడలో PhD, ధర్మరాజు SLC ఫెయిలు జూతక్రీడలో. మరి ధర్మరాజు గ్రాడ్యుయేషన్ కూడా శకునిలో జూతక్రీడలో చేయలేదు. ఏ ధైర్యంతో మా మామ దగ్గర ఆడాడు? మరి నేను మా మామని ఆడమని అడిగానే, ధర్మరాజు ఎందుకు నిన్ను ఆడమని అడగలేదని అడుగుతాడు దుర్యోధనుడు. నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, మరి ఇది ఎందుకు తెలియలేదు ధర్మరాజుకుంటే? నన్ను ఏం చేయమంటాయా? వాడి వైపు వచ్చి నేను చూస్తే, నేను ఈ వాకిట్లో చూస్తే వాడు ఈ పక్క తిప్పుకుంటాడు ముఖం, ఆ వాకిట్లోకి వస్తే నేను ఆ పక్క ముఖం తిప్పుకుంటాడు. ఆయనకు ఆడాలని ఉపాటం ఉంది. ఇది అంటే అప్పుడు ఇది ధర్మరాజు స్వయంకృత అపరాధమా కాదా అని అడుగుతాడు. ఎవరు అంటే ఇప్పుడు ఇవన్నిట్లో శకుని పాత్ర ఉందా అంటున్నారా మీరు? అంటే అండర్ కరెంట్ గా శకుని పాత్ర ఉంది కదా. ఓ, అందుకోసమే ఇవన్నీ చెప్తున్నా నేను. ఓకే, రైట్. ఇది ధర్మ విషయం పక్కన పెట్టే బదులు ఇది ధర్మరాజు స్వయంకృత అపరాధమా కదా నాకు సమాధానం చెప్పుకుంటాడు దుర్యోధనుడు. దాంట్లో చెప్పాల్సింది అర్చనలో గుర్తు రాలే, ఇప్పుడు చెప్తున్నా. ఒప్పుకుంటాడు, అది క్లోజ్ అయిపోతాడు. క్లోజ్ అయిపోయినాక అంతకంటే ముందు రోజు ఏమంటాడంటే, ఇప్పుడు పిలిచిస్తే కూడా ధర్మరాజు వస్తాడు మామ, మరొకసారి జూతకుడికి పిలుద్దామా అని అడుగుతాడు శకునిని దుర్యోధనుడు. అంటే చెప్తాడు, చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు జూతక్రీడలో మహా గొప్పవాడు. అతని ద్వారా నువ్వు విడిపించబడ్డావు పాండవుల వల్ల. చిత్రరథుడు అనే గంధర్వుడు ధర్మరాజు చెప్పడం వల్లనే నేను వదిలేశాడు. భీముడు, అర్జునుడు చిత్రరథునికి నచ్చజెప్పి యుద్ధం లేకుండా నేను వదిలించారు. ఆ సమయంలో జూతక్రీడలో గొప్ప క్రీడాకారుడు ఎవరు? చిత్రరథుడు. అతని దగ్గర ధర్మరాజు జూతక్రీడ నేర్చుకున్నాడు. దాన్ని అక్ష విద్య అంటారు. అక్ష విద్యలో ధర్మరాజు నిపుణుడు అయ్యాడు. ఇప్పుడు నేను పిలుస్తాను. ఇప్పుడు అక్ష క్రీడలో నేను ధర్మరాజు సమానం. కానీ ధర్మరాజు గొప్ప అయితే ఎందుకు? వాడి వైపు ధర్మం ఉంది, నా వైపు అధర్మం ఉంది. మన వైపు అధర్మం ఉంది, వాడి వైపు ధర్మం ఉంది. ఇప్పుడు పిలిస్తే కూడా మనం గెలవము, మనం ఓడిపోతాం, వద్దంటాడు. అంటే ఏంటి సార్, ఈ పాత్ర నుంచి ఏం తీసుకోవాలంటాను మీరు ఓవరాల్ గా? అంటే కేవలం అతను విలన్ అని మనం ప్రజెంట్ చేయడానికి కుదరదు. వాళ్ళ వెనక చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఆయనకుండే అతనికి వ్యధ, తన కుటుంబం నాశనం అయింది వ్యధతో ఇదంతా చేశాడు. చేసినా కూడా ఎప్పుడు ఏం చేయాలో కూడా అది ఆ విధంగానే చెప్పాడు. విచక్షణ ఉంది. అది అయితే ఇక్కడ ఒక్కొక్క భారతం ఒక రకం చెప్పింది. అది పాండవులని నాశనం చేయడానికా, దుర్యోధన్ని పక్కన ఉండి, లేదా దుర్యోధన నాశనం చేయడానికా, పాండవులని విలన్లుగా చూసినట్టు చూసి అనేది మనం చరిత్ర కొద్ది పెడదాం. కానీ శకుని అనేది ఒక అద్భుతమైన క్యారెక్టర్. వండర్ఫుల్ మేడం. ఇక్కడ ఏమంటే మనము గాంధారి సోదరి శకునికి. అయితే తనకి అయితే ఇలాగ వివాహం అయిన తర్వాత, గాంధారి వివాహం అయ్యాక తను హస్తినాపురంకి గాంధారి రాజ్యానికి వెళుతూ వస్తూ ఉండేవాడు. అయితే ఎక్కువగా ఏమంటే తనకి ఏముందంటే, తన యొక్క సోదరి కుమారుడే దుర్యోధనుడికే రాజ్యం రావాలని. ఎలా అంటే పాండురాజు రాజు హస్తినాపురానికి. అయితే తను అడవులకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ధృతరాష్ట్రం చేశారు. అంటే ఏంటంటే అఫీషియల్గా చేయలేదు ధృతరాష్ట్రం ఏమి. ఎలా అంటే పాండురాజు లేడు కాబట్టి ఆయన పెట్టారు. అయితే ఎప్పుడైతే మళ్ళీ పాండురాజు యొక్క సంతానం వస్తారో వాళ్ళలో యుధిష్ఠిరుడు పెద్దవాడు, ధర్మరాజు. కాబట్టి ఆ రాజ్యాన్ని మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలి? ధర్మరాజుకి అప్పచెప్పాలి. ఇదంతా తెలుసు శకునికి కూడా. శకునికి ఏంటంటే తన యొక్క సోదరి కుమారుడే రాజ్యం ఏలాలి అనేది తనకిలో చాలా బలంగా ఉంది శకునికి. అలా ఏమంటే దుర్యోధనుడు చేయాలి అన్నది. అలాగే వీళ్ళు చిన్నప్పుడు
భీముడికి విషం పెట్టి ఆ, చంపాలని ప్రయత్నించడం. ఎందుకంటే భీముడు లేకపోతే వాళ్ళలో పట్టు ఉండదని. అంటే వీక్ వాళ్ళ యొక్క పాండవులు 5గురు చాలా శక్తివంతులు కదా! వాళ్ళలో ఒక్కళ్ళు తీసేసినా గానీ అందుట్లో భీముడు తీసేస్తే చాలా బలహీనులవుతారు. ఆ విధంగా చాలా కొన్ని కుట్రలు చేయడము అవి చేస్తూ వచ్చారు. అంటే మెయిన్ ఆయన ఫోకస్ ఏందంటే దుర్యోధనుడికి రాజ్యం ఇప్పించాలన్న ఫోకస్ ఉంది. అయితే ధృతరాష్ట్రుడికి ఊగుతూ ఉంటుంది అటు ఇటు. ఏమంటే తన కొడుకు మీద ప్రేమ ఉంది. అలా అని అప్పుడప్పుడు ధర్మం గురించి విదురుడు వీళ్ళు చెప్తా ఉంటారు కదా! భీష్ముడు, ద్రోణాచార్యులు వీళ్ళంతా అనేదాన్ని బట్టి తను మళ్ళీ సవరించుకుంటూ ఉంటాడు. కానీ ఎలా చూసినా టోటల్‌గా ఏమంటే ఆయనకి కొంచెము కుమారుడి మీద ఉన్న ప్రేమ అనేది మొగ్గు చూపుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తేనే చేసుకుంటూనే ఆయన ఒక్కోటి వచ్చినప్పుడు లక్క గృహం అనేది అది శకుని, దుర్యోధనుడు, కర్ణుడి యొక్క ప్లాన్‌తోని మనకి లక్క గృహాన్ని నిర్మించడం, వీళ్ళని అక్కడ పంపించడము, దాన్ని కాల్చడం ఇయన్నీ జరిగిపోయింది. ఇవన్నీ ఈటిలో కూడా శకుని యొక్క పాత్ర ఉంది. అంటే అలాగే ఇదంటే ప్రతి దాంట్లో శకుని పాత్ర, ఇన్వాల్వ్ శకుని ఉంది. ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఇన్వాల్వ్ ఉంది. అయితే హ్మ్. శకుని కన్నా ఎక్కువగా కర్ణుడు విరోధంగా మాట్లాడారు ఎవరన్నా బాగా ఎక్కువగా ప్రోత్సహించారు దుర్యోధనుడిని అంటే, ఎక్కువగా ప్రోత్సహించింది కర్ణుడే. అంటే నేనున్నాను నీకెందుకు నేను చూసుకుంటాను అని అంటే మాట్లాడి అతను తను ధైర్యం ఇచ్చింది అతను, ధైర్యము. ప్రణాళికలన్నీ ఇతనేసాడు. ప్రణాళిక బ్యాక్‌గ్రౌండ్ ఆ! ప్లాన్. ప్రణాళిక ఇస్తూ వచ్చింది శకుని. అయితే శకునుడు 2 విషయాల్లో దుర్యోధనుడిని వదిలిపెట్టమండి. గాంధర్వుల యుద్ధం మనం చెప్పుకున్నాంగా అంతకుముందు. ఆ యుద్ధంలో ఇలా జరిగినప్పుడు తర్వాత వాళ్ళు నాకు భిక్ష పెట్టడం ఏంటి, నా జీవిత భిక్ష నన్ను రక్షించడం ఏంటి అనేది నచ్చలేదు దుర్యోధనుడికి. ఆ సమయంలో కూడా శకుని ఏం చెప్తాడంటే, నిన్ను వాళ్ళు రక్షించారు, విడిపిస్తారు గదా! ఎవరంటే గాంధర్వుడు బంధించినప్పుడు విడిపిచ్చారు. ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ గూడా. అందువల్ల తనేమంటాడంటే, వాళ్ళు నన్ను విడిపించడం ఏంటి, వాళ్ళకి ప్రకటిద్దామని వచ్చినప్పుడు అనే ఇదున్నప్పుడు ఇలాగ నేను చనిపోవాలి అది ఇది అన్నప్పుడు, శకుని ఏమంటాడంటే, పోనీ నువ్వు గూడా నీ ఉదార స్వభావాన్ని చూపి వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చేసేయి. ఆ హ్మ్. శకుని అన్నాడు ఆ మాట. అన్నాడు ఆ! అప్పుడు. ఆ! అప్పుడు చెప్పారు మంచి ఆ! విషయాలు. మంచి విషయం అంటే ఆ 2 ఈ విషయం సందర్భాల్లో ఎక్కడ హైలైట్ అవ్వలే. ఇది ఎప్పుడు అసలకి వీళ్ళు చెప్పిన దాంట్లో ఎప్పుడు రాలేదు. అయితే గనక ఈ విషయం అన్నాడు తను. ఏమంటాడంటే, "నువ్వు గూడా నీ ఉదారత ప్రకటించు. నువ్వు రాజ్యాన్ని ఇచ్చేసేయి. అప్పుడు వాళ్ళకన్నా నువ్వు గొప్పవాడిగా ఉంటావు గదా! ఎందుకంటే వాళ్ళకి రాజ్యహీనులై ఇప్పుడున్నారు అడవిలో. అలాంటప్పుడు నువ్వు రాజ్యాన్ని ఇచ్చేస్తే వాళ్ళకి, అప్పుడు గొప్పవారు పై చెయ్యి ఎవరిదవుతుంది? దుర్యోధనుడవుతుంది పై చెయ్యి. వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చినట్లు. అంటే దానికి అంగీకరించడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే, పాండవులు నీ బానిసలు. అంటే నీ రాజ్యంలో నీ పరిపాలనలో ఉన్నవారు. రాజుకు ఆపద కలిగినప్పుడు కాపాడడం సేవకుల ధర్మం. ఇది సేవా ధర్మం తప్ప నువ్వు వాళ్ళకి రాజ్యాంగంలో పనిలేదంటాడు. ఓకే. శకుని మాత్రం చెప్పారు. ఆ! ఇచ్చేసేయి నీ ఉదార కర్ణుడి స్వభావాన్ని గూడా. ఆ వేలోకి తీసుకెళ్తుంది ఎవరు అంటే ఎక్కువ శాతం కర్ణుడే. ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే శకుని ఎక్కడికక్కడ. పాత్ర తక్కువనే ఉందంటారా? శకుని పాత్ర మంచి ఉంది. విషయాలు కూడా యూత చెప్పారు క్రీడలో అంటున్నారు మీరు. శకుని అంటే మరీ మనకి చూపిచ్చేది ఎలా అంటే శకుని అనగానే అసలకి దారుణంగా చూపిస్తారన్నమాట. అంత దారుణం కాదని అంత చెప్తున్నారు దారుణం మీరు. అంతే కాదు. కదా. అదే అండి. అంటే తను గూడా అంటే ఏమంటే మొత్తం వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి అన్నది ఏమి కాదు. తనకి మెయిన్ ఏంటంటే తన మేనల్లుడు రాజ్యాన్ని పరిపాలించాలి, బాగుండాలి అనేది కూడా తను ఉంది ఎయిమ్. రైట్. వండర్‌ఫుల్. ఇది అల్టిమేట్ పాయింట్ శకుని ఆ గురించి. తర్వాతే ద్యూత క్రీడకొచ్చారు. హ్మ్. ఈ ద్యూత క్రీడలో తన చెయ్యి చాలా ఉంది శకునిది. అంటే ఈ దుర్యోధనుడు దీన్నంతా నేను భరించలేకపోతున్నాను, వీళ్ళని ఎలాగైనా ఇది చెయ్యాలి అని వాళ్ళని ఫేస్ చేయాలి అంటే తను చాలా దుఃఖపడుతుంటాడు. తన ఈర్ష్య, అసూయలతో ఎక్కువగా దుర్యోధనుడు. ఆ సమయంలో ఇంకా మేనల్లుడి యొక్క వేదన, ఆ బాధను చూసి ఆయన ఇది రచిస్తాడు ద్యూత క్రీడ అనేది. ఎందుకంటే మనం ఇందాక కూడా అన్నారు కదా! శ్రీకృష్ణుడితో బరాబర్‌గా ఆలోచించగలిగేవాడు అంటే శకుని అని చెప్పి. అదే మాదిరిగా తను ఇక్కడ ఈ ద్యూత క్రీడని చాలా చక్కగా ప్లాన్ చేస్తారన్నమాట వీళ్ళు. వండర్‌ఫుల్. దాన్ని శకుని యొక్క టార్గెట్ ప్రధానంగా వారు చెప్పినట్టుగా ఎవరికైనా ఉంటుంది, నా మేనల్లుడు రాజ్యాధికారంలోకి అంతే రావాలి. కదా. అది సహజం, అది పెద్ద విషయం కాదు. అయితే మరి అంత తెలివైన శకుని దుర్యోధనుని ఈ రూట్లో తీసుకెళ్తే నష్టపోతామని కూడా తెలుస్తుంది. కానీ అక్కడ టార్గెట్ అది కాదు. తన టార్గెట్ ఏంటంటే తను సంతోషంగా గడపాలనుకుంటే గాంధార రాజ్యంలో గడిపేయచ్చు. అతను ఆల్రెడీ రాజు, అక్కడ కుటుంబం ఉంది. ఇక్కడికి వచ్చి ప్రధానంగా పగా ప్రతీకారాలతో ఉన్నాడంటే తనకు అంత గాయమైంది. ఫస్ట్ అది గాయాన్ని చూడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా తనకి ఏ అన్యాయం జరిగితే వాడు అంతగా ఉన్నాడు అనేది చూస్తే మానవ జాతిలో హింసాత్మక దృష్టి పోద్ది ప్రతి ఓకే. మనిషికి. ప్రతి హింస చేసేవాడి లోపల ఏదో అంతర్గత గాయం ఉంటది. ఉంటది, దానికి కొంతమంది కారకులు అయి ఉంటారు. అయి ఉంటారు, ఎవరి కాళ్ళు గాయం చేసుకోరు కదా. చేసుకోరు కదా. హ్మ్. ఆ కోణంలో చూస్తే మనకి వాళ్ళ మీద సానుభూతి కలిగి వాళ్ళని ప్రేమతో మనం యాక్సెప్ట్ చేస్తాం. అయితే వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళారు, అది వేరే విషయం. రాంగ్ రూట్లోకి వెళ్ళి ఉండొచ్చు.
సో ఇక్కడ శకుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఎందుకంటే మనం ఈరోజు మన ఎస్ టాపిక్లో మేజర్ ఇంపార్టెంట్ అది. కోణాలు ఉన్నతమైన ఒక తెలివైన పాయింట్స్ ఏమున్నాయి. మొదటిది, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు శకుని. ఉమ్, ఇందాక సార్ చెప్పాడు కదా, పేషెన్సీ ఉన్నవాడు శకుని. ఓపికగా ఎదురు చూస్తాడు, సమయం కోసం ఎదురు చూశాడు. సహనం చాలా ఉంది. చాలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవాలా. సహనము, తగ్గడము. తగ్గడం, సహనం. ఒక ఎగ్జాంపుల్, జోదం స్టార్ట్ అయింది, జ్యోత క్రీడ. దాన్ని మనం పేకాట జోదం అని అవమానం చేస్తున్నాం, అది కాదు. అది మన యూత్య. క్రికెట్ ఆట లాంటిది అనమాట. అది ఈ దేశం పిలిస్తే ఆ దేశం వెళ్ళాలి, అది గౌరవప్రదమైన ఆట. సో వచ్చిన తర్వాత దానికి కొన్ని నియమాలు రూపొందిస్తాడు భీష్ముడు. ఆ నియమాలని మారుస్తాడు శకుని. అంటే లాలో ఎలాగైతే లూప్ హోల్స్ పట్టుకొని లాయర్లు వాళ్ళని నేరం చేసిన వాళ్ళని తప్పిస్తారో అలాగనమాట ఇక్కడ శకుని చేసిన ఆ లూప్ హోల్స్ పట్టుకుంటాడు. ఫస్ట్ మొత్తం గేమ్ అంతా ధర్మరాజు మీదే నడిపిస్తాడు. ధర్మరాజుతో ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మొదట ఆట ఆడినప్పుడు ఫస్ట్ అతను గెలుస్తాడు. దాని ఏ పందెం పెడితే ఆ పందెం పెట్టాలి. తన దగ్గర దుర్యోధను దగ్గర ఎంత సంపద ఉందో అంత సంపద పెడతాడు. ధర్మరాజు సంపద పెడతాడు. ధర్మరాజు సంపద అయిపోతుంది. తర్వాత తన తమ్ముళ్ళని పెడతాడు. ఈయన వీళ్ళ తమ్ముళ్ళని పెడతాడు. తర్వాత తనని తాను తాకట్టు పెట్టుకుంటాడు. అంతా అయిపోద్ది. అంటే 3 తమ్ముళ్ళు అయిపోయారు. నీ దగ్గర ఏముంది అంటే నా తమ్ముళ్ళని చూసుకొని నాకు గర్వం ఉంది అంటాడు. అయితే దాన్ని తాకట్టు పెట్టి అంటాడు. అలా తాకట్టు పెడతాడు. ఇప్పుడు నా గర్వం అయిపోయింది అంటాడు ధర్మరాజు. నా దగ్గర ఇంకా గర్వం లేదు, ఎందుకంటే తమ్ముళ్ళు ఓడిపోయారు. తమ్ముళ్ళని కూర్చోబెట్టేశాను, ఇంకా ఈ గేమ్ ఓవర్ అంటాడు. భీష్ముడు పైకి లేచి గేమ్ ఓవర్ చేసేయండి ఇంకా అంటే. ధర్మరాజు ఓడిపోలేదు, 3 తమ్ముళ్ళని ఓడిపోయాడు. ధర్మరాజు లేచాడు. ఇప్పుడు మీరు అనుమతి ఇవ్వండి, నేను వీళ్ళని అరెస్ట్ చేస్తాను అంటాడు భీష్ముడు. 4 లాక్ చేశాడు. ధర్మరాజుని లాక్ చేయలేదు, ఎందుకని తాకట్టు పెట్టడానికి నా దగ్గర గర్వం లేదంటాడు. ఓకే, అయితే ఇప్పుడు గేమ్ ఓవర్, ఇంకా నా దగ్గర ఇంకేం లేవు పెట్టడానికి అని లేస్తాడు. లేవగానే శకుని గుండెల్లో రాయబడుతుంది. ఎందుకంటే గేమ్ ఆగిపోయింది అనుకో, ఈయన బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళాడు అనుకో, ఈయన ఆల్రెడీ చక్రవర్తి మరొక దేశానికి, ఆల్రెడీ విజేతగా వెళ్ళినట్టే. విజేతకి వెళ్ళాడు. అతను ఆదేశం ఇస్తాడు, ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయండి, ఈ రాజ్యం మీద దండయాత్ర చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది. అంటే సగం కొట్టకూడదు, ఎవరిని మొత్తం కొట్టాలా. అప్పుడు శకుని ఏం చేస్తాడంటే ధర్మరాజు కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకొని మమ్మల్ని క్షమించండి అని ఏడుస్తాడు. ఏడిస్తే ధర్మరాజు ఏం చేస్తాడంటే, లేదు మామ బాధపడద్దు, ఇది తప్పు కాదు, ధర్మం చాలా గొప్పది, అసలు నీకు ఎంత గొప్పతనం ఎలా వచ్చింది, నువ్వు మమ్మల్ని క్షమిస్తున్నావు, ఇంత గొప్పతనం నీకు ఎలా వచ్చింది అంటాడు శకుని ధర్మరాజుతో. అనగానే ఎక్కిస్తాడు. అనగానే ధర్మరాజు ఉప్పొంగుతుంది, ఛాతి ఉప్పొంగి, నేను ధర్మంలో జీవిస్తాను, అందుకు నాకు ఈ గొప్పతనం వచ్చింది అంటాడు. అయితే మీరు మీ ధర్మాన్ని చూసుకొని గర్వపడుతున్నారా అంటాడు. నేను గర్వపడుతున్నాను అంటాడు. మరి అయితే కూర్చో, గేమ్ స్టార్ట్ చేయ అంటాడు. తన లోపల ఏది ఉందో దాన్ని పట్టుకున్నాడు. అంటే ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నా ఏదో ఒకటి ఉంటది, అది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ ధర్మరాజు ఛాన్స్ దొరికింది, గేమ్ ఆపేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే అసలు మహాభారతం ఇంకోలా ఉండేది. కానీ ధర్మరాజులో ఉన్న వీక్నెస్ అనకూడదు, నేను నా ధర్మాన్ని చూసుకొని గర్వపడుతున్నానని అతని చేత అనిపించి ఇప్పుడు నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొని కూర్చోబెట్టాడు. ఎంత మేధస్సు ఉండాలి ఊహించండి ఒకసారి. సరే కూర్చున్నాడు కదా, ఇక ఆ 4-5 అయిపోయారు. తర్వాత ద్రౌపదిని లాక్కొచ్చారు. ద్రౌపదిని బట్టలు విప్పి అవమానించడం అన్నది శకుని మెనులో లేదు, పక్కాగా ఉంది. ఇది చెప్పండి మీరు. ద్రౌపదిని కూర్చోబెట్టడానికి ఏం ప్లాన్ చేశాడు శకుని? ఏం ప్లాన్ చేశాడు? యాక్చువల్గా ద్రౌపదికి కూర్చోబెట్టడానికి ద్రౌపదిని తీసుకొచ్చారు. ద్రౌపదిని తీసుకొచ్చిన తర్వాత ఆమె ఈ 5 ఆల్రెడీ ఓడిపోయి కింద కూర్చున్నారు. ద్రౌపదిని తీసుకురావడానికి ఇతను మళ్ళా ఇంకొక ప్లానింగ్. అన్ని అయిపోయినాయి, అందరు 4 యాక్చువల్గా 5 అయిపోయింది. ఇంకా సెటిల్ చేసుకొని వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఆమెను కూడా లాక్ రావాలి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే అసలు మెయిన్ ద్రౌపదిని లాక్ చేయడం. ఎందుకు లాక్ చేయాలంటే ఇంతకుముందు ఆమె వాళ్ళని అవమానించింది, ఆమెను పరిచారక చేయాలి, అంతేగాని ఆమెను అవమానించాలన్నది అయితే అసలు మెనూలో లేదు. ఆమెను పరిచారకం చేసి ఆమెకున్న పవర్స్ అన్ని క్లోజ్ చేయాలి. మనం పిలిస్తే చిటికేస్తే ఆమె పరిగెట్టుకు రావాలి అనే ఒక ఉద్దేశమే తప్ప ఆమెను వ్యవస్థను చేసి మన సినిమాలో చూపించినట్టుగా చీరలు లాగేసి అసలు కాన్సెప్ట్ కాదు. అది క్రియేటెడ్ లేదా అప్పటికప్పుడు వాళ్ళల్లో ఆవేశం కలిగి అలా చేసి ఉండొచ్చు, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తాను. ద్రౌపది సభలోకి రాక్కుపడింది, కళ్ళు మూసుకొనింది, ఏడుస్తుంది. ఆమె నన్ను ఎవడు కాపాడుతాడని కృష్ణుడు పిలిచింది. ఇక్కడ చాలా మంది కథల్లో కృష్ణుడు ద్వారకావాసి అందుకే రాలేదు, లేకపోతే కృష్ణుడు యుద్ధ రంగంలో ఉన్నాడు రాలేదు అంటారు. కాదు, కృష్ణుడు ఆ మనోఫలకం మీదకి వచ్చి చెప్తాడు, నేను కూడా రాలేను అంటాడు.
అదేంటి నువ్వు రాలేవా, నేను ఎలా రమ్మంటావు, అక్కడ నేను వచ్చాను అంటే ఫస్ట్ నేను పనిష్మెంట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అంటే ధర్మరాజు. అది ఎందుకంటే శకుని ఏం మాట్లాడినా ఒకటే మాట, ఈ జూదాన్ని జరుగుతున్నప్పుడు అందరూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. మధ్యలో ద్రౌపదిని లాక్కొచ్చినప్పుడు భీష్ముడు లెగుస్తాడు కత్తి తీసి, రే ఏంట్రా నువ్వు చేస్తుందని, నువ్వు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినన్నావు కదా, మరెందుకు మాట్లాడుతున్నావు, కూర్చో అంటాడు. అంతే. గమ్మున కూర్చోవాల్సిందే. భీష్ముడు చేతులు కూర్చున్నాడు. అంటే ఇదంతా అతని ఇంటెలిజెన్సీ గురించి చెప్పడానికి, మాస్టర్ శకుని యొక్క మైండ్ మాస్టర్ మైండ్ రచన. ఆ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. తర్వాత ద్రోణాచార్యులు లెగుస్తాడు, నా కళ్ళ ముందు అధర్మం అని, వాళ్ళ కొడుకుని లేపుతాడు, నువ్వు ఇలా మాట్లాడావు నేను బయటికి వెళ్ళిపోతాను, ఈ రోజు నుంచి నీకు నాకు బంద్ అంటాడు. మొత్తం అందరిని లాక్ చేస్తాడు, మొత్తం చట్టపరంగా చేశాడు. చట్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ని వాడుకొని, ధర్మం వేరు చట్టం వేరు. చట్టం వేరు, చట్టాన్ని వాడుకొని చట్టపరంగానే ఉంది. ఇప్పుడు నేను ఏదన్నా తప్పు చేశానా, అధర్మం చేశానా, అయితే ధర్మరాజు రచించాడు కాబట్టి, ధర్మరాజు అంగీకరించాడు కాబట్టి ముందు అతను అధర్మాత్ముడు అయిపోతాడు, ముందు అతను శిక్షించండి అంటాడు. ఇది అతను ముందు పెట్టి గేమ్ ఆడాడు. ఇది అస్సలు చరిత్రలో ఇంతవరకు ఎవడో ఆడని గొప్ప గేమ్ అనమాట. కృష్ణుడు అంతటోడే గేమ్లోకి రాలేపాడంటే అర్థం చేసుకోండి, కృష్ణుడు రావడానికి లేదు, హక్కు లేదు. అప్పుడు ద్రౌపదికి చెప్తాడు, నేను కూడా రాలేనే బాబు, నువ్వే కాపాడుకోవాలి ఇప్పుడు అంటాడు. అప్పుడు ఆమెకు ఒక లూప్ లైన్ దొరుకుతుంది, ఆ లూప్ లైన్ ద్వారా ఆమె బయటకు వస్తుంది, అది వేరే విషయం. సో శకుని యొక్క మాస్టర్ మైండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ మాస్టర్ మైండ్ మనందరికీ ఉంది, ప్రతి ఒక్కళ్ళలో నీ మాస్టర్ మైండ్ ఉంది. కాకపోతే అతను దాన్ని నెగిటివ్ కోణంకి అంటే అధర్మం వైపు వాడాడు కాబట్టి ఆ మాస్టర్ మైండ్ ఫెయిల్ అయింది. కృష్ణుడికి ఇదే మాస్టర్ మైండ్ ఉంది, కానీ కృష్ణుడు మాస్టర్ మైండ్ ధర్మం వైపు వాడాడు, జగద్గురు అయ్యాడు. సేమ్ ఇద్దరు ఒకే క్యారెక్టర్స్. నిజంగా చూసుకోండి కావలిస్తే, శకుని కృష్ణుడు అంతటోనే రాకుండా డిజైన్ చేశాడు అంటే మామూలు విషయం కాదు. అది ఎత్తుకులకు పై ఎత్తులు ఇలా వేసుకుంటూ అసలు శకున్ని వాళ్ళ ఊరు పంపించడం వీళ్ళ వల్ల కాలేదు. భీష్ముడు ఎన్నిసార్లు తట్టా పొట్టా సర్ది శకుని బండి రెడీ చేసి పంపిస్తే మళ్ళా దుర్యోధను వెళ్ళి పిలుచుకొచ్చేవాడు. అలాగే డిజైన్ చేస్తాడు మొత్తం అంతా. ఇంత ఉంటాడు నాకు తెలిసి, చిన్న శరీరం, పెద్ద వీరుడు కాదు, బలశాలి కాదు. అంటే తన యొక్క మైండ్ని ఎలా వాడాలి అనేది మనం ఈ క్యారెక్టర్లో చూడొచ్చు. సో చాలా మంచి పాయింట్, చాలా అద్భుతమైన మాస్టర్ మైండ్ అంటారు. అంతే, అసలు వండర్ఫుల్. మేడం మీరు అయితే వనవాసానికి వెళ్ళేటప్పుడు తర్వాత రాయబారిగా కృష్ణుడు వస్తాడు. వచ్చి వీళ్ళని ఒప్పించడం కోసము రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇమ్మని అడుగుతారు. తర్వాత కొంత రాజ్యాన్ని ఇమ్మంటారు. తర్వాత కనీసం చివరికి 5 ఊళ్ళని ఇమ్మని చెప్తారు. అంటే ఆ సమయంలో కూడా శకుని మేనల్ని ఒప్పుకోమని చెప్తాడు. 5 ఊళ్ళు ఇవ్వడానికి అంగీకరించమని చెప్తాడు. కానీ ఆ సమయంలో కూడా దుర్యోధనుడు వినడమాట. అంటే ఇక్కడ మనము శకుని వర్షంలోకి వచ్చినప్పుడు మనం చెప్తాం ఇది ఇలా అని. అయితే 1, 2 అంతకుముందు ఒక సందర్భం చెప్పుకున్నాము, ఇది రెండో సందర్భం అన్నమాట. ఈ సమయంలో కూడా 5 ఊళ్ళు ఇచ్చి వదిలేద్దామని చెప్పేసి అలా సమయంలో ఒప్పుకోమని మేళల నుండి కూడా అంటాడు ధృతరాష్ట్రుడు. చాలామంది తనని ఒప్పించాలని చూస్తారు దుర్యోధనుడు అంగీకరించాడనమాట. దానికి నేను 5 ఏమంటే సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పేసి, వాడి సూది మనం మోపినంత ల్యాండ్ కూడా ఇవ్వను అని అనడం జరుగుతుంది. అప్పుడు అంటే ఏమంటే ఇక్కడ చెప్పడము, ద్యూత క్రీడ ఒకటి మాత్రం శకునుడు చాలా కన్నింగ్గా అనొచ్చు, ఏమనొచ్చు, మొత్తానికి ప్లాన్ చేయడం జరిగింది అది. అలాగే మళ్ళీ ద్రౌపదిని అపమానం చేయడంలో కూడా శకుని పాత్ర ఏమీ లేదు. అది కన్ఫామ్. అక్కడి వరకు లాక్ చేయడము, పరిచారకణ చేయడం వరకే ఉంది. తర్వాత యుద్ధ భూమిలోకి వెళ్ళడం కూడా ఉంది. శకుని కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయడం ఉంది. సహదేవుడితో యుద్ధం చేస్తాడు శకుని. అలాగే తన కుమారుడు చనిపోయినప్పుడు ఇంకా ఏమంటే తనకి ఇంకా చాలా దుఃఖం వస్తుంది. వాళ్ళ సోదరులు పోగొట్టుకున్నాడు శకుని కూడాను. తర్వాత యుద్ధంలో ఇంకా తర్వాత ఏమంటే యుద్ధం జరిగినప్పుడు తన శరీరం వదలటం ఇవన్నీ జరిగినాయి. అంటే అప్పుడు దాకా తను కౌరవుల సైడ్ ఉండి, అంటే తన యొక్క తెలివితేటలు అన్నీ ఉన్నా కూడాను తను ఏ సైడ్ అంటే తన యొక్క కొంచెం స్వార్థం అనేది, తన మేనల్లుడికి రాజ్యం దక్కాలి, మేనల్లుడి యొక్క మాటల్లోనూ వెళ్ళి ఆ సైడ్కి వెళ్ళిపోయి తను ఏం చేశాడంటే తను కూడా తన కుటుంబాన్ని కోల్పోయాడు. అంటే ఎంత తెలివితేటలున్నా అది స్వార్థానికి వాడినప్పుడు పతనం తప్పదు. అంటే దీని నుంచి మనము స్వీయ పతనం తప్పదు అని నేర్చుకోవాల్సిన మనము పాఠం మాటండి అది. అంటే ఎంత జరిగినా ఏమైనా కానీ ఎప్పుడే సరే ధర్మమే, అధర్మమే. దాంట్లో మనం కూడా ధర్మంలోంచి కూడా కొన్ని రాంగ్ తీయొచ్చు, అలాగే అధర్మంలోంచి కూడా కొన్ని మంచి తీయొచ్చు. కానీ వాస్తవానికి ఏమంటే లాస్ట్కి జరిగేది అధర్మంగానే ఉంటుంది, ధర్మంగానే ఉంటుంది. అంటే ఇందులోంచి ఏమంటే మనము చాలా మందికి అలాగే మోహం ఉంటుంది.
ఇలాగ వ్యామో మోహం ఒకరి మీదే ఉంటుంది. ఉమ్. ఉన్నప్పుడు ఏమవుతుందంటే నా వాళ్ళ మీద మేనల్లుడు అప్పుడు ఏమి మాత్రమే మిగతా కనబడదు, ధర్మం కనబడదు అప్పుడు వాళ్ళ అవును. కళ్ళకి. వాళ్ళ మోహం కళ్ళకి ఉన్నప్పుడు కనబడదు. ఆ, మాయా మోహం ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఉమ్. ఆ ధర్మం కాస్త అధర్మం అయిపోద్ది. మేనల్లుడి మీద మోహం, ఆ మోహంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఇంకా తెలియదు, ఆ అడుగులు లాక్ పడుతూనే అయిపోతుంది. ఉంటాయి స్పీడ్ గా. అందుకని అంటే ఎంత తెలివితేటలున్నా మాయకు అమ్ముకున్నట్టే ఇంకా. చివరికి మిగిలేది ధర్మే, ఉమ్. నో డౌట్. లాస్ట్కి మీరు అందుకే మహాభారతం చివరికి రండి, ధర్మం మిగిలింది కదా. సో అందుకని ఇక్కడ శకుని యొక్క ఇంటెలిజెన్సీ మనం చర్చించుకుంటున్నట్లుగా ఈ అద్భుతమైన క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రధానంగా నేర్చుకోవాల్సింది అంటే ఫైనల్గా ఏమీ మిగలలేదు. ఈ మేధస్సు ఏమీ పనిచేయదు ధర్మం అన్నది లేకపోతే. ఎంత మేధస్సు ఉన్నా ధర్మయుతంగా ఉండాలి ఉమ్. సార్. ఇక్కడ శకుని పగ ఉండాల్సింది ఎవరి మీద? శకుని పగ యాక్చువల్ గా చెప్పాలంటే భీష్ముని పైన ఉండాలి, ధృతరాష్ట్రుని పైన, ధృతరాష్ట్రుని పైన ఉండాలి. ఎస్, అలా బావే. వాళ్ళ బాబు అవును. ధృతరాష్ట్రుని పైన ఉండాలి. ఉమ్. కానీ శకుని పగ ఎలా తిరిగింది? దాన్ని మొత్తం తాను కంప్లీట్గా జీవితం అంతా దుర్యోధన కోసం పనిచేయడం వల్ల, దుర్యోధనుడు మరణించడం వల్ల ధృతరాష్ట్రుడికి దుఃఖం ఎలా వస్తుంది? ఏ తల్లిదండ్రులకైనా తమ కళ్ళ ముందు తమ పిల్లలు మరణిస్తే దుఃఖం వస్తుంది. దాన్ని మించిన దుఃఖం భర్త మరణించినప్పుడు భార్యకున్న దుఃఖం కానీ, పిల్లలు మరణించినప్పుడు తండ్రికున్న దుఃఖం, తల్లిదండ్రులకున్న దుఃఖం కానీ ఈ భూమి మీద మళ్ళీ ఉండవు. అవునా? ఎస్ సార్. ఆ విధంగా దుర్యోధనాదులందరినీ 100 మందిని తన మేధస్సు వల్ల వాళ్ళు చనిపోవడం వల్ల దుఃఖభారం మొత్తం ఎలా పడింది? ధృతరాష్ట్రుని మీద పడింది. కానీ ధృతరాష్ట్రుని మీద పడింది అనుకున్నాడు తప్ప తన మేధస్సుతో కుంతిదేవి మీద పడింది అని ఆలోచించలేకపోయాడు. అక్కడ మీద పడింది, తన మీద కూడా పడింది. తను నాశనం అవుతాడని మనకు తెలుసు, ఫిక్స్ అయ్యాడు. మనకు తెలుసు. అలా పడడం వల్ల ఏమైంది? ధర్మం మొత్తం నశించింది. తను నాశనమైనా పర్వాలేదు, కానీ వాళ్ళు నాశనమై బాధపడాలి ఆయన, అంతే. అంటే ఇతరులు నాశనం అవ్వాలని మనం కోరుకున్నప్పుడు మనం మన కూడా నాశనమే జరుగుతుందని దాన్ని ధృతరాష్ట్రుని నాశనానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇట్లాంటివన్నీ. యాక్చువల్ గా ఎందుకు పెద్దవాడు ధృతరాష్ట్రుడైనా చిన్నవాడైనా పాండురాజుకు రాజ్యం ఇచ్చారు? అంగవైకల్యం ఉంది కనుక అందుడు పరిపాలించలేడు కనుక అతడు పెద్దవాడైనా పాండురాజుకు రాజ్యం ఇచ్చారు. పాండురాజుకు అన్న అంటే పంచ ప్రాణాలు. ఆ పంచ ప్రాణాలతో పేరుకు నేను రాజుగా ఉన్నా కూడా వద్దు నిన్న అని అతనే సింహాసనం కూర్చోబెట్టి, అంత ప్రేమ పాండురాజుకి తన అన్న మీద. రాజు తానే, చక్రవర్తి తానే. అటువంటి వాడి కొడుకులను ఇంత ఇబ్బంది పెట్టడానికి పుత్రప్రేమతో దుర్యోధనుడు ప్రయత్నించడం వల్ల, శకుని వల్ల అతని కుమారులు వంశం మొత్తం సర్వనాశనం. అంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించాలి. శకుని స్టార్టింగ్ లో వచ్చిన వెర్షన్ వేరు, ఇక ఎండింగ్కి వెళ్ళేటప్పుడు తన చేతిలో తను ఉండడు ఇంకా. కరెక్ట్. ఎందుకంటే ఒక లిమిట్ వరకే రాజతంత్రం అంతా, తర్వాత యుద్ధతంత్రం అయింది. బలైపోవాల్సింది అందులో, ఆ చక్రంలో అందరూ ఆ యుద్ధాగ్నిలో సవాల్ అయిపోవాల్సింది. చక్రంలో నలిగిపోయారు అంతే. ఎవడు అక్కడ ఎవడు ఎగ్జంప్షన్ కాదు, అభిమన్యు ఎగ్జంప్షన్ కాదు, ఘటోత్కచుడు ఎగ్జంప్షన్ కాదు. ఎంటర్ అయిన ప్రణాళిక వేరు, అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ అన్ని అందరూ సెలవాలే. అందుకే యుద్ధం ఏం మిగులుస్తుంది అంటే దుఃఖాన్ని మిగులుస్తుంది ఫైనల్ గా. ఏమంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే అధర్మం సైడ్ ఉన్నా, మన ఆలోచనలన్నీ ఆ విధంగా ఉన్నా, మనకు కూడా దొరికేది అదే అనేది మనం దీని నుంచి నేర్చుకోవాలి. ఓవరాల్ గా ఈ మహాభారత యుద్ధానికి శకునుడే కారణమా మేడం? శకునే కారణము అన్నది మనము చెప్పలేమండి. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క స్వభావం కూడా ఉన్నది దానికి అనుకూలంగా, అలాగే కర్ణుడి యొక్క ప్రోత్సాహం కూడా ఉన్నది. ఇవన్నీ ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అంటే మనము పర్టికులర్గా ఇదే కారణము, శకునే కారణం అని చెప్పలేము. 1,00,000 కారణాలు అంటారు. నేను కర్ణుడు సావుకి 1,00,000. ఒకసారి కృష్ణుడు ఆయన మహాభారత సంగ్రామ సమయంలో కృష్ణుడు ఒక ప్రాబ్లం వస్తుంది కృష్ణుడికి. ఎటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలా అటువైపు ఉండాలా, ధర్మమా అధర్మమా, ఎటువైపు ఉండాలి? కృష్ణుడు అక్కడ ఛాన్స్ ఇస్తాడనమాట. ఎటువైపు ఉండాలి అనేది అర్జునుడికి అండ్ దుర్యోధనుడికి ఛాన్స్ ఇస్తాడు. దుర్యోధనుడు మీరు చూసారు కదా, దుర్యోధనుడు ఏమో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, తల దగ్గర కూర్చుంటాడు కదా. తను ఎటువైపు ఉండాలనేది ఆ విధంగా బయటపడతాడు. సో ఇక్కడ మహాభారత సంగ్రామానికి ఎవరు కారణం అంటే, ఇవన్నీ వీడు కారణం వాడు కారణం కాదు, ఒకటే ఒక కారణం, భూమి యొక్క మార్పు చెయ్యాల, చేంజ్. కృష్ణుడు ఒకే ఒక మాట చెప్తాడు, మహాభారత సంగ్రామానికి ప్రధాన కారణం ఏంటంటే ద్రౌపదిని అవమానించారనో, దుర్యోధనుడు బాధపడ్డాడనో, శకును ప్లానింగ్ అనో కాదు. ఇవన్నీ ఒక చిన్న చిన్న కారణాలు. ప్రధాన కారణం ఏంటంటే రాజుల్లో అహంకారం పెరిగిపోయింది.
ఈ మూర్ఘత్వం పెరిగిపోయింది, వీళ్ళందరినీ క్లీన్ అవుట్ చేసి కొత్త బీజాల నాటాలని తన సోదరుడికి చెప్తాడు. దానికి నేను వీళ్ళని ఒక పావుగా వాడుకుంటున్నాను. ప్రధాన ఉద్దేశం మహాభారత సంగ్రామం జరిగి తీరాలి, వ్యానిషింగ్ ఇది ఏమంటే వ్యాన్షింగ్ ఇది- జరిగి తీరాలి. ఒకవేళ వీళ్ళు కాకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు కృష్ణుడు. పాత్రలు అంటే వ్యక్తులు అంటే- పాత్రలు పేర్లు మారేటి అంటే గనక దానికంటే ముందు ఒక పెద్ద ఏమంటే- డిస్ట్రక్షన్ జరిగింది. ఏం జరిగింది చెప్పండి? మహాభారత యుద్ధం కంటే ముందు గొప్ప డిస్ట్రక్షన్ చెప్పండి. నో ఐడియా సార్. 21 సార్లు దండెత్తి పరశురాముడు. రాజులు మొత్తం నరికి పారేశాడు పరశురాముడు. పరశురాముడు. ఓ, పరశురాముడు అచ్చా, క్లీనింగ్ అచ్చా. చేశాడు. ఆహా. ఈ సెకండ్ తర్వాత క్లీనింగ్. ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పరశురాముడు క్లీనింగ్ చేసిన దానిలో పరశురాముడు రియలైజ్ అవుతాడు. ఎందుకంటే రాజుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అవును. ఆయన క్లీనింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మంచి రాజులను చూస్తాడు. ఆయన చూసి ఇది ప్రాసెస్ కాదని చెప్పి గొడ్డలు పక్కన పెట్టేసి ఆయన సాధనలోకి వెళ్ళిపోతాడు. అందుకు కృష్ణుడు ఏం చేస్తాడంటే ధర్మాధర్మాలను విడదీస్తాడు. ధర్మం వైపు 5 ఉన్నారు, అధర్మం వైపు మిగతా బ్యాచ్ ఉన్నారు. ఈ 5కి శిక్షణ ఇవ్వడానికి, మహాభారత సంగ్రామం పూర్తి చేయడానికి వీళ్ళందరినీ అర్జెంటుగా అడవులకు పంపించి సాధన చేయించాలి. దానికి శకుని ద్వారా మాయాజోతం ఆడిచ్చి పంపించాడు. అది అసలు కథ. అంటే ఇది స్పిరిచువల్ స్టోరీ. Spiritual గా చూడాలంటే స్పిరిచువల్ యాంగిల్ లో చెప్తున్నారు ఇప్పుడు. మొదట మనం అంతా కూడా చెప్పుకున్నదంతా కూడాను ఇతిహాసం, మహాభారతంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఫైనల్ ఏంటంటే స్పిరిచువల్ గా ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది, కృష్ణ పరమాత్ముడి యొక్క ఉద్దేశం ఏంటి అది అక్కడ అనేది చెప్పారు కదా. ఆ సీడ్స్ తను అదే అంటాడు. అక్కడ ఉన్న చాలా మంది మగవాళ్ళంతా చాలా మంది చనిపోతారు అక్కడ. అంటే తను ఏమంటాడంటే ఒక వృక్షాన్ని కొమ్మలు అవి నరికేసినంత మాత్రాన దాని రూట్తో సహా ఉంది కదా, కాబట్టి మళ్ళీ దానికి వచ్చే ఫలాలు మంచి వస్తాయని మనం చెప్పలేం, కాబట్టి రూట్తో సహా తీసేశాడు ఆయన. వేర్లతో సహా తీసేస్తే గానీ మార్పు సాధ్యం అవ్వదు. మార్పు సాధ్యం కొత్త కాదు సీడ్స్ అని. ఫీడ్ చేయడానికి. అలా జరిగింది అది. మళ్ళీ ఆ సీడ్స్ వృక్షాలయ్యి మళ్ళీ మంచి సామ్రాజ్యం తయారయ్యి మళ్ళీ అది కూడా వృక్షమైన బ్యాడ్ అయినప్పుడు మళ్ళీ వస్తానంట. అదే కలికి. సో ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ అంతే. అంటే ఇప్పుడు మహాభారత యుద్ధము క్లీనింగ్ ప్రాసెసే, తర్వాత మళ్ళీ ఈ కలికి అనేది మళ్ళీ మరి కలి క్లీనింగ్ అయిన తర్వాత కొత్త మొక్కలు వేసారు. కొత్త వచ్చారు. మొక్కలు వేసాక మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ అవి కూడా ప్యాడ్ అయిపోతాయి కదా. మళ్ళీ థర్డ్ సార్ అది ఈ క్లిన్సింగ్ ప్రాసెస్. నెంబర్ 1 పరశురాముడు, నెంబర్ 2 మహాభారత యుద్ధం, రైట్. నెంబర్ 3 ఈ ప్రపంచ యుద్ధాలు 2, నెంబర్ 4 కలికి కరోనా. ఈ మధ్యలో చాలా వచ్చినాయి. Yes. అంటే ఇదంతా ఇవన్నీ కూడా క్లిన్సింగ్ ప్రాసెస్ లో అవన్నీ అవి బాగా దశలు. అంటే ఇప్పుడు మనకి పరిషత్ తర్వాత జరిగిన రాజ్యంలోనే కదా ఈ మొత్తం వీళ్ళంతా రావడము, రకరకాల ఇప్పుడు ఔరంగజేబు కానీ ఖిల్జీ కానీ ఇప్పుడు చెప్పారు కదా ప్రపంచ యుద్ధాలు జరగడం, ఈ మొత్తం కూడా ఎప్పుడు జరిగింది? మహాభారత యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మధ్యలో జరుపుకుంటూ వచ్చి ఇప్పటికి కొంతవరకు మొన్న కరోనా అనుకోండి, కరోనాలో కూడా కొంత పోయింది, మురికి అనేది తుడిచిపోయింది. అంటే ఫైనల్ గా మనం ఒకే ఒక పాయింట్ చెప్పుకుందాం ఈరోజు శకుని మీద కాబట్టి. సో ఇవన్నీ జరుగుతుంది, అది మన పని కాదు, యూనివర్సల్ చేసుకునే అలైన్మెంట్ అది. అంటే మొత్తం మీద ఓవరాల్ గా యూనివర్స్ లో భాగంగా ఇవన్నీ జరిగినాయి. అందరూ అందులో కూడా ఒక శకుని ఒక పాత్రే, విలన్ మాత్రం కాదు. శకుని నా పాత్రలో వీళ్ళు ఉన్నాడు అనుకుంటారు, కానీ శకుని విశ్వం పాత్రలో ఉన్నాడు. శకుని విశ్వం పాత్రలో ఉన్నాడు అని ఇప్పుడు మనలో కూడా ఒక మనం శకుని కూడా ఉంటాడు అని తెలుసుకోవాలి ఇప్పుడు. సో ఫైనల్ కంక్లూజన్ సార్ ఏంటంటే చెప్పండి సార్. ప్రతి ఒక్కళ్ళలో శకుని ఉన్నాడు, Yes. అంటే ఇంటెలిజెంట్ మాస్టర్ ఉన్నాడు. ఉన్నారు. వాడిని గనక సరి అయిన మార్గంలో, ధర్మ మార్గంలో, దివ్య మార్గంలో, ప్రేమ మార్గంలో, కరుణ మార్గంలో, క్షమా మార్గంలో, ప్రధానమైనది క్షమ. శకుని ఆ రోజు కనుక క్షమించుంటే అంత దూరం రాదు కదా, అయిపోయేది. అసలు మొత్తం వేరేలా ఉండేది. ఈ మార్గంలో కనుక ఉంటే మనలో శకుని కృష్ణుడిగా మారిపోతాడు. వా, ఇది అర్థం. సూపర్ పాయింట్ సార్. అవునండి. ఏమంటే ఈ పాయింట్కి ఇది చాలా ఎక్సలెంట్ పాయింట్ అండి. ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శకుని ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూడండి, ఇది నా బిడ్డకి దక్కాలి, నా పిల్లలకి దక్కాలి, ఇది నాది, నా భర్త అనేది అందరికీ ఉంది. ఇది కుటుంబం ఎవరో కన్నింగ్ వేస్తేనే అనుకుంటాం, ప్రతి లేదు, ఒక్కరిలో ఉంది, ఉన్నారు అది. ఉందండి. ఆ, దాని మూలకానే కొన్ని పనులు చేస్తూ ఉంటాము. ఉమ్, కొన్ని పనులు చేసినప్పుడు అది అధర్మంగా మనకు అనిపిస్తుంది, తెలుస్తుంది. అప్పుడు మనం ఏమంటామంటే అధర్మంలో కూడా ధర్మాన్ని ఎత్తుతాము. అది ఎతికి లేదు అంటే లూప్ పాయింట్స్ ఇందాక అన్నారు కదా, Hmm. శకును లూప్ పాయింట్స్ తీసాడు అన్నట్లు Yes. మనం ఏం చేస్తామంటే ధర్మం అని చెప్పుకునే దాంట్లో ఈ అధర్మం చేస్తున్నా గానీ దాని ధర్మం సైడ్ మనమే చూపించుకుంటాం. చూస్తుంటాం. Yes. అలాగా ఈ సంఘటనలన్నీ ప్రతి కుటుంబంలోనూ ఎక్కువ మ్యాక్సిమం మన ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. Right. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనలో ఉన్న శకుణ్ణి కృష్ణుడిగా మార్చుకోగలగడమే దీనికి ఇది conclusion. రియల్లీ అల్టిమేట్ పాయింట్. యాక్చువల్గా మనము ఏదైతే మన వాళ్ళకు కావాలనుకుంటూ ఉన్నామో, అంటే ఇంటి వాళ్ళు చేస్తే తప్పు కాదు, బయటి వాడు చేస్తే తప్పు అని చూపిస్తున్నాం. అది శకుని తత్వమే, కన్నింగ్ ఉంటేనే కాదని ఇద్దరు అద్భుతంగా చెప్పారు సార్. మీ పాయింట్ ఈ మెసేజ్. మహాభారత యుద్ధానికి మన జీవితంలో యుద్ధానికి చాలా పోలికలు ఉంటాయి. మన జీవితంలో మనకి ఎంతో మంది తటస్థపడుతూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనకు ఒక సమస్య వచ్చినప్పుడంతా
మహాభారతంలోని దానికి సంబంధించిన సందర్భాన్ని సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అని మనకు అర్థమవుతాయి. దాని తర్వాత భగవద్గీత చదివితే మనకు కావాల్సినంత బ్రహ్మజ్ఞానం వస్తుంది. సో యుద్ధం తర్వాత శాంతి. మన లోపల యుద్ధం జరగాలి, బయట జరగద్దు. ఇప్పుడంతా బయట యుద్ధం, లోపల యుద్ధం. లోపల యుద్ధం చేయాలంటే ఎంక్వైరీని వదిలిపెట్టి మంచి ఇంక్వైరీలోకి వెళ్ళిపోవాలి. ఎంక్వైరీ కాదు, ఇన్క్వైరీ. వావ్, అల్టిమేట్ సార్. ఇప్పుడు ఇంక్వైరీలోకి వెళ్తే మనిషి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా యుద్ధాన్ని భౌతికంగా వదిలేసి ఆ యుద్ధాన్ని లోపలనే అనుభవించి కృతకృతుడే శాంతిని పొందుతాడు. వాస్తవానికి వశిష్ఠ గీతలో చెబుతారు, సత్యహరిచంద్రుడు 12 సంవత్సరాలు ఈ ఘోరమైన బాధను భౌతికంగా అనుభవించింది. అతను దాన్ని భావనామయ ప్రపంచంలో అనుభవించాడు. సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా తన భావనామయ ప్రపంచంలో 12 సంవత్సరాల క్షోభను అనుభవించాడు. అదే భౌతిక ప్రపంచంలో ఈ ఫిజికల్గా అనుభవించినట్టుగా చెప్పబడింది. భావనామయ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ భావనామయ ప్రపంచంలో జరిగే యజ్ఞం 12 యజ్ఞాలతో సమానం. ఆ భావనామయ ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధం 12 యుద్ధాలతో సమానం. కనుక మీరు మీ యుద్ధాన్ని, మీ యజ్ఞాన్ని అంతా మీ లోపలే మీరు చేసుకోండి అని చెప్తారు. వాహ్, పత్రిజీ మనకు బోధించింది అది. అల్టిమేట్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు అందించారు. ఇదండి ఈనాటి జ్ఞాన సభ. నిజ జీవితంలో శకుని, మహాభారతంలోని శకుని. శకుని గురించి వింటూ ఉంటే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ వచ్చింది. శకుని మన కృష్ణ భగవానులంతటి జ్ఞానం విషయంలో, మరి జ్ఞానాన్ని సరి అయిన విధంగా నిస్వార్థంగా లోక కళ్యాణానికి ఉపయోగిస్తే కృష్ణుడుగా ఎదుగుతాము. లేదు ఇది స్వార్థముతో అధర్మానికి ఉపయోగిస్తే కనుక శకుని అవుతాం. ఈ 2 పాత్రలు మనలోనే ఉన్నాయి. కలి మనలో ఎలా ఉన్నాయో శకుని కృష్ణుడు కూడా మనలో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన తెలివితేటలన్నింటినీ స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా వాడినప్పుడు ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఈ శకుని పాత్రను తను విలన్గా మనం చిత్రీకరించాం, కానీ అందులోని సహజత్వం, సత్యాన్ని కూడా ఇవాళ తెలుసుకున్నాం మనం. రైట్. తను కావాలనుకున్న ప్రతి ఒక స్వార్థపరుడి వెనుక ఒక నొప్పి, ఒక బాధ, ఒక చరిత్ర ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే కరుణను చూపించగలుగుతాం మనం. రైట్. సో ఓవరాల్గా ఈ శకుని పాత్ర నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే, మనందరి జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. క్షమాగుణం ఉంటే మనం అద్భుతంగా నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతాం. కరుణామూర్తిగా మనం ఎదిగితే మనం ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటాం. ఓవరాల్గా ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే మన ధ్యాన సాధనే మూలము. సాధనతో కూడుకున్న అర్థవంతమైన జీవితం కోసమే ఈ పాత్రలన్నింటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం మిత్రులారా. కేవలం ఈ పాత్రల్ని నెగటివ్స్ అని కొట్టిపడేయకుండా, మనం రోజువారీ వాళ్ళ పేర్లను వాడకుండా అందులోని సత్యాన్ని తెలుసుకొని సత్యంతో జీవిస్తూ మన జీవితంలో కూడా ఆ పాత్రలు ఉన్నాయి, మనం కూడా పోషిస్తున్నామని తెలుసుకొని మనలోని శకునిని కృష్ణునిగా మార్చుకునేటువంటి అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ పిఎంసి. ఇది ఈనాటి జ్ఞానసభ. మరో జ్ఞానసభలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.